రైతు సోదరులకు నమస్కారం. ఇక్కడ చూసుకున్నట్లయితే పొలంలో ఈ విధంగా కలుపు మొక్కలను నీట్గా ఏరేసుకున్నట్లయితే మనకు పంట అనేది బాగా పెరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు పూత కానీ కార్ప్ సెట్టింగ్ కానీ ఈ విధంగా ఇది వచ్చేసి పచ్చికాయ అనమాట. ఈ విధంగా ఉంది. ఇదైతే ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే పూత అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట ఈ మొక్కల్లో వచ్చేసి. మీరు గమనించవచ్చు ప్రతి మొక్కకు కూడా. పిందె కానీ పూత కానీ ఈ విధంగా అయితే ఉంది. సో కాబట్టి మెయింటెనెన్స్ అనేది మిరపలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఎప్పుడైతే పొలాన్ని నీట్గా పెట్టుకొని సరైన సమయానికి మందులు స్ప్రే చేసినట్లయితే అధిక దిగుబడులు అనేవి సాధించవచ్చు అన్నమాట. కాబట్టి రైతు సోదరులు ఇది గమనించగలరు. ఈ స్ప్రే మందులు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి గట్టి మందులు ఎంత కరెక్ట్గా టైంకి భూమిలో వేసుకుంటామో స్ప్రే మందులు కూడా మిరపలో అంత కరెక్ట్గా టైంకి 5 రోజులకి లేదా 6 రోజుల వ్యవధిలో తప్పనిసరిగా ఒకసారి స్ప్రే చేయాలి. ఇంకోటి ఏంటంటే మనకి ఉధృతి ఎక్కువగా నల్లి ఉధృతి కానీ పేను కానీ ఇలా ఎక్కువ కనపడినప్పుడు మనకు 4 రోజులకు ఒకసారి కానీ ఇంకా ఎక్కువ ఉంటే 3 రోజులకు ఒకసారి కానీ స్ప్రే చేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. ఎందుకంటే ఉధృతి పెరిగిన తర్వాత మనం మిరపలో ఏం చేయడానికి రాదు. కాబట్టి ముందుగానే రైతు సోదరులు ఇది గమనించి జాగ్రత్త పడాల్సి ఉంటుందన్నమాట. ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే మొక్క అనేది ఇలా నీట్గా ఉంటుంది. ముడత అనేది ఎక్కువగా ఉండదు. అలాగే పేను ఉధృతి కానీ తెగుళ్ళు కానీ ఎక్కువ రావన్నమాట. తెగుళ్ళ బారి నుంచి కూడా మొక్కలను కాపాడుకోవచ్చు. ఇది వచ్చేసి ఇంకా చిన్న పేరు అనమాట. ఇది వచ్చేసి దాదాపు ఒక 60 రోజుల పైరు, అంటే ఒక నెలన్నర 45 రోజులు 50 రోజుల పైరు అనమాట. ఈ నాగలి ఎన్ని రోజులకు ఒకసారి పంపిస్తారు మీరు? 10 రోజులకు ఒకసారి. 10 రోజులకు ఒకసారి. ఫస్ట్ నుంచి కూడా అంతేనా? ఫస్ట్ నుంచి కూడా అంతే. ఇది డ్రిప్లో పెట్టారా లేకపోతే నీళ్ళు వదులుతున్నారా? డ్రిప్పేనా? ఓకే. మీకు డ్రిప్ అన్ని రకాలుగా ఉపయోగపడుతుందా? అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మీకు నీటిని ఆదా చేస్తుంది అనుకుంటా. ఓకే. ఇక్కడ రైతు చెప్తున్నట్టు ఏంటంటే డ్రిప్ వాడుకోవడం వల్ల మనకు ఈ కాలువల ద్వారా వదలడం కంటే డ్రిప్ వాడుకుంటే ఏంటంటే నీళ్ళు అనేవి చాలా వరకు ఆదా అవుతాయి. ఇప్పుడు ఏంటంటే ఒక ఎకరాకు మనం నార్మల్గా కాలువల ద్వారా కట్టుకుంటున్నట్లయితే ఒక 2-2.5 ఎకరాలకు డ్రిప్ ద్వారా వదులుకోవచ్చు అనమాట. సో కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ని వాడుకోవడం చాలా మంచి పద్ధతి. కాకపోతే డ్రిప్ అనేది అన్ని రకాల పంటలలో ఉపయోగపడదు. కానీ ఇలాంటి పంటలు ఏవైతే ఇట్లా సింగిల్ సార్లు ఉంటాయో అలాంటి పంటల్లో ఉపయోగపడతాయి. ఇంకోటి ఏంటంటే ఉల్లిగడ్డ కానీ వేరుశెనగ కానీ ఇలాంటి పంటల్లో డ్రిప్ ఇరిగేషన్ అనేది అంతగా ఉపయోగపడదు. స్ప్రింక్లర్స్ అలాంటివి వాడుకోవాల్సి ఉంటుంది. ఓకే. రైతు సోదరులకు ధన్యవాదాలు.